నేను నిర్భయంగా నిక్కర్చిగా నిజాన్ని మాట్లాడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని. ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒక తప్పు జరిగితే ఆ తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. చాలా మంచి విషయం ఇది, చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. ఎందుకంటే పార్టీ అండదండలు కార్యకర్తలకు ఉండాలి. కార్యకర్తల నమ్మకం అన్నది, కార్యకర్తల తోడు అన్నది పార్టీకి ఉండాలి. చాలా మంచి విషయం చెప్పారు. కాకపోతే అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను అనను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను ఒక విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఈ వీడియో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నిజాన్ని నిజంగా మాట్లాడడం అన్నది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం. దేవుడు నాకు ఆ ధైర్యం ఇచ్చింది కాబట్టి నేను ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాకా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొత్తం ఏమన్నారు అన్న ఒక ఈ బయట అన్నది వినండి. దాని తర్వాత ఒక నిజాన్ని మీ ముందు పెడతాను. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను, మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామ స్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ఓకే, ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెప్తే, సోషల్ మీడియాలో చెప్పాలి. ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇదే విజన్. మన నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మేము ఈ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. చాలా మంచి విషయం, నిజంగా చాలా మంచి విషయము. కాకపోతే ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు జరిగే అన్యాయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీరు మాకు పార్టీకి, పార్టీ అధిష్టానానికి మాత్రమే కాదు రాష్ట్రానికి మొత్తం వినిపించవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి నేను నా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా, ద మీడియా రిపోర్ట్ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఒక విషయాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, సోషల్ మీడియా కార్యకర్తల మీద చాలా దాష్టికాలు జరిగినాయి. చాలా దాష్టికాలు. 700 చిల్లర మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. సరే, పార్టీకి అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు తెలిసి ఉండొచ్చు, అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లలో కొన్ని పేర్లు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవని వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ కోసం పనిచేసి కేసులు వేయించుకొని ఈరోజు సొంత గ్రామాలకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కడో బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, వీడియో ఇందాక నేను చెప్పినట్టు కొంతమందికి నచ్చొచ్చు. మీరు వచ్చి చెవిలో చెప్పాలి కదండి అంటే చెవిలో చెప్పడానికి నేను రెడీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో చెప్పమన్నారు. అందుకే సోషల్ మీడియాలో చెప్తున్నాను. ఇక్కడ పరిస్థితులు ఉదాహరణకు మీరు చూసుకుంటే, ఒక్కొక్క వ్యక్తి మీద పడ్డటువంటి కేసులు మనం చూసుకుంటే 26, 19, 17, 13, 16 ఇట్లా ఒక్కొక్కల మీద కేసులు. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక పేరు తీసుకుంటా. ఏంటి ఆ పేరు అంటే సజ్జల భార్గవరెడ్డి గారు. సరే, ఆ పేరే అనిపించింది నాకు. సజ్జల భార్గవరెడ్డి గారు, ఆయన మీద 14 కేసులు. సరే, సజ్జల భార్గవరెడ్డి గారి మీదే యాక్సెస్ ఉంది, ఆయన వెళ్ళి కలుస్తారు. శ్రీరెడ్డి గారు, నెక్స్ట్ అదే పేరు వచ్చింది నాకు ఎందుకు. శ్రీరెడ్డి గారి మీద 11 కేసులు. సరే, అర్జున్ రెడ్డి గారు, ఇది డిఫరెంట్ ఉంది పేరు. అర్జున్ రెడ్డి గారు, ఈయన మీద 9 కేసులు. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటాయి పేర్లు, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు చదవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నక్కిన శ్యామ్ గారు అంట, నక్కిన శ్యామ్ 10వ నెంబరు, 13 కేసులు ఉన్నాయి ఈయన మీద.
అట్లా మనం చూసుకుంటే ఇంట్లూరి రవికిరణ్ మీద 19 కేసులు. ఇందులో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. నేనున్నాను మీ తోడుగా అని చెప్పేసి ఒక భరోసా అన్నది ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలవలే, పార్టీలో పెద్దలు ఎప్పుడు కలవలే, పార్టీ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్గా చెప్పాలంటే పార్టీ పట్టించుకొని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి ఒక్క విషయాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నా. సార్, పాదయాత్ర ఎప్పుడు జరుగుద్ది అన్నది సరే, అది చాలా మంచి విషయము, చాలా మంచి పని, మీరు చేయాలి పాదయాత్ర, జనాలకి నిజాలు తెలియాలి. కానీ ఆ పాదయాత్ర మొదలైన తర్వాత మీరు కలవరో ఎవరిని కలవరో ఆ విషయాన్ని పక్కన పెడితే ముందుగా ఈ సోషల్ మీడియా కార్యకర్తని కలవండి సార్, అందరినీ కలవండి. 700 చిల్లర మంది ఉన్నారు, అందరినీ కలవండి. ఒక్కసారిగా కాకపోతే అంటే ఒక 50 మందిని ఒకసారి, 100 మందిని ఒకసారి అలా కలవండి. దుస్థితి ఎలా ఉంది అంటే ఇందులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఉదాహరణ చెప్పనా మీకు? ఉదాహరణకి సరే, అనితారెడ్డి గారని ఉన్నారు అనుకుందాం. అనితారెడ్డి గారని ఉన్నారు. అనితారెడ్డి ఎవరు? సోషల్ మీడియా కార్యకర్త. సోషల్ మీడియాలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్త. ఉదాహరణకు చెప్తున్నాను. ఆ కార్యకర్త పరిస్థితి ఏంటి అన్నది పార్టీకి తెలియదు. ఈ లిస్టులో పేరు ఉండొచ్చు, ఆ పేరుంది, అంతే, ఒక పేరుగా మాత్రమే తెలుసు. ఆ కార్యకర్త ఆ సోషల్ మీడియాలో కష్టపడుతున్నటువంటి ఆమె పడుతున్న కష్టాలు మీకు తెలియదు. ఉదాహరణకి రహమత్ పాషా ఉన్నాడు, నేనున్నా. సరే, నాకు ఫోటోలు దిగడం అంటే నాకు నచ్చదు, ఉన్నట్టు చెప్తున్నా. నాకు ఫోటోలు తీయడం అంటే నచ్చదు, నాకెందుకు అది కరెక్ట్ అనిపించదు. నాకు నా పర్సనల్ అభిప్రాయం అది. సరే, నాకు లేదు ఆ కోరిక. కానీ ఉదాహరణకు చెప్తున్నా, రహమత్ పాషా అని ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే వాడుకుంటా. పార్టీ కోసం కేసులు పెట్టించుకొని ఉండొచ్చు, నేను పార్టీ కోసం కష్టపడి ఉండొచ్చు, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. నేను ముందుగా వీళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని, ఎవరైతే పార్టీ కోసం కేసులు పెట్టించుకుంటారో వాళ్ళని పిలవండి. ఒక 100 మందినో 50 మందినో ఒక్కొక్క పాలి పిలిచి వాళ్ళని కలవండి. కలిసి వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి. ఏమనంటే, రేపు పొద్దున పార్టీ అధికారంలోకి రాగానే మీ మీద ఉన్న కేసులు కొట్టేస్తాము, వాళ్ళకి ఏం మీరు అంటే పార్టీ వాళ్ళకి స్పెషల్గా ఇది చేయాలి, అది చేయాలి, డబ్బులు ఇవ్వాలి, లేదా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమక్కర్లా. జస్ట్ ఒక్కసారి పిలిచి, నేనున్నా నీతోటి, నేను చూసుకుంటా, నీ మీద ఉన్నటువంటి కేసులు మాత్రం నా మీద వదిలి నేను చూసుకుంటా అని దయచేసి చెప్పండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మన దగ్గర అంటే వైసీపీలో ఏమంటారు, లీగల్ టీం ఉంది. లీగల్ టీము సరే, పనిచేసే పద్ధతి ఏంటి, అది ఎలా పనిచేసింది, ఎంత సక్సెస్ అయింది, ఎంత ఫెయిల్ అయింది అన్నది అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంది. ఆయన దాని మీద డెసిషన్ తీసుకుంటారు, అది వేరే సంగతి. కానీ లీగల్ టీం ప్రతి చోట సక్సెస్ఫుల్గా పనిచేయగలిగిందా అన్న ప్రశ్నకి దయచేసి మీరే సమాధానం చెప్పాలి, ప్రజలే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు కూడా ఇందాక నేను మాట అన్నా, తన సొంత ఊరికి వెళ్ళడానికి అవకాశం వెళ్ళలేక ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో హైదరాబాద్లోనో బతుకుతున్నటువంటి పిల్లలు, సోషల్ మీడియాలో పనిచేసినటువంటి పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి దుర్గాప్రసాద్ గారు 2 కేసులు ఉన్నాయి. దుర్గాప్రసాద్ గారిని కలవండి. ఉదాహరణకి ఇక్కడ మనం చూసుకుంటే వేరే సైఫుల్లా అనే పేరు ఉంది, సైఫుల్లాని కలవండి. అందరినీ కలవండి, కలిసి వాళ్ళకు భరోసానివ్వండి. ఆ భరోసా ఏం చేస్తుందంటే, ఒకవైపు మీరే చెప్తున్నారు సోషల్ మీడియా అన్నది మీ చేతిలో ఉన్నటువంటి గన్ను అంటున్నారు, మరి అది వాడేవాడికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే ఒక్కసారి సమన్వయం చేయండి, మొత్తం అందరితో ఒకసారి మాట్లాడండి. మీతో నేనున్నాను, మీ కుటుంబాల కోసం నేనున్నాను అన్న ఒక భరోసాని మీరిస్తే సరిపోద్ది. చాలామందికి ఫోటో అంటే మీతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలన్న కోరిక ఉంటుంది. వాళ్ళకు ఫోటో ఇవ్వండి, ఇచ్చి వాడి భుజం మీద ఒకసారి చేసి నేనున్నా నీకు అనండి, చాలు బతికేస్తాడు దాంతో. దయచేసి ఈ విషయం మీద స్పందించాలి. రెండోది, కొంతమందితో అంటే కొంతమంది దగ్గర నుంచి వచ్చేటటువంటి ఒక రివ్యూ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇది ప్రతిసారి ఉండేదే, అన్ని పార్టీలలో ఉండేది. చంద్రబాబు నాయుడు గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఆపాదిస్తున్నారు, వేరే పార్టీలకు కూడా ఆపాదిస్తారు. దేశంలో ఉన్న ఏంటంటే, ఆ నాయకుడి చుట్టూతో కొంతమంది ఉంటారు, వాళ్ళు కలవనివ్వరు, మాట్లాడనివ్వరు,
కలవాలంటే ఆ ఫలానా డేట్కి రండి అంటారు. వెళ్ళి మేము 4-5 రోజులు మళ్ళీ 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండాలి హోటళ్ళల్లో, మళ్ళీ ఖర్చు అది అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఆ బాధను కూడా అర్థం చేసుకోండి. ముఖ్యంగా మహిళలు వచ్చి ఒక రోజు 2 రోజులు ఆ హోటళ్ళలోనో లేదంటే ఆ లాడ్జ్లోనో ఉండలేరు. ఆ పరిస్థితులు లేవు కాబట్టి దయచేసి వాళ్ళకి డైరెక్ట్ అపాయింట్మెంట్ అన్నది ఇస్తే, ఫలానా రోజు ఫలానా టైంకి మీరు రండి అని చెప్పేసి అపాయింట్మెంట్ ఇస్తే, సరే మీరు గంట కాబట్టి 2 గంటలు కూర్చోబెట్టండి. కానీ అల్టిమేట్గా కలిస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినాము అని చెప్పేసి చెప్పుకొని ఆనందపడతాడు. అల్టిమేట్గా నాయకుడి కోసం పనిచేస్తున్న వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. అందుకే ఆ నాయకుడిని కలిస్తే ఆ కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలి అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? ఇందాక చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, వీడియో చేసి చెప్పండి మా దాకా చేరుతుంది అని, రాష్ట్రం మొత్తానికి చేరుతుందని. అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈరోజు టీడీపీ పార్టీ సరే అధికారంలో ఉన్నప్పటికి కూడా యాక్సెస్ అనేది ఇస్తుంది అభిమానులని, డైరెక్ట్గా నాయకులతో కలిసి యాక్సెస్ అనేది టీడీపీ పార్టీ ఇస్తుంది. సరే అక్కడ చాలామంది నాయకులు ఉండొచ్చు, లోకేష్ గారిని కొంతమంది కలవనీకి, చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది కలవనీకి, పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కలవనీకి ఆ యాక్సెస్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ ఒకడే నాయకుడు ఉన్నాడు కాబట్టి అందరినీ కలవడం అనేది కుదరదు. కాబట్టి నేను అర్థం చేసుకోగలను కష్టం అనేది. నేను అర్థం, ఎంతమందిని కలుస్తారు? ఒకరు 100 మంది, 200, 3000, 300, 1000 మందిని కలవచ్చు రోజుకి. అందుకంటే ఎక్కువ కలవలేదు కదా. నాకు తెలుసు బాధ ఎందుకు, కష్టం ఎందుకు. కానీ మీరు అన్నట్టు సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ కాబట్టి ఆ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారియర్స్ వీలే కాబట్టి ఈ వారియర్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని వైరల్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి. దయచేసి వీళ్ళ కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేర్చే బాధ్యత మీదే కాబట్టి ఒక లైక్ అనేది కొట్టండి. కొడితే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. నిజాలు ప్రజలందరికీ తెలుస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నిజాలు ప్రజలకి, నాయకులకి అర్థమవుతాయి. అందుకే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు ఒకసారి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.